హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ది జెమ్మి 7. ఈ మాట వినైతే మీకైతే చాలా రోజులు అయిపోయి ఉంటది. ఎందుకంటే 5 months నుంచి నేను వీడియోస్ అయితే అసలు తీయట్లేదు. నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే కమెంట్స్ చేశారు, ఎందుకు వీడియోస్ తీయట్లేదు, ఎందుకు ఆపేశారు, అసలు ఏమైంది ఏంటి అనేసి. ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను ఈ వీడియోలో అయితే మీకు. ఎందుకంటే ఈ 5 months లో నా లైఫ్ లో అయితే చాలా జరిగాయి. రీబిల్డ్ చేసుకోవడం కానీ, నా మ్యారేజ్ కానీ, ఇలాంటివి అయితే చాలా విషయాలు జరిగాయి. ఈ 5 months లో నా లైఫ్ లో ఏం జరిగింది అయితే మనమైతే గోప్రవీలో కలుసుకుంటూ మాట్లాడుకుందాం. హలో బాయ్స్, నేనైతే చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేయకైతే. ఇవాళైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ 5 months ఎందుకు వీడియోస్ చేయలేదు, అసలు ఏమైంది, అసలు ఏం జరిగింది అనేసి మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. నేనైతే ఏ పని మీద అయితే వెళ్ళట్లేదు, ఖాళీగా అయితే వెళ్తున్నాను. నేనైతే లాస్ట్ వీడియో అయితే మన బండి ఫుల్ సర్వీస్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంతవరకు అయితే అసలు ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా మన వ్లాగ్స్ వస్తాయి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మనకి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మటుకి ఇలాంటి తప్పు అయితే అస్సలు చేయమాకండి. మీరైతే యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. అసలు కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తేనే కుదురుతుంది. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా కమెంట్స్ అయితే చేశారు, ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి. అయితే ఇప్పటి నుంచి అయితే నేనైతే కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తాను, ఇదైతే పక్కా. మీరైతే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి ఫస్ట్. అసలు వీడియో క్వాలిటీ ఎలా ఉంది, వాయిస్ ఎలా ఉంది, అసలు నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలి, మీరైతే కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అవుతాను, 100% రెస్పాండ్ అవుతాను. వీడియోస్ ఆపేయడానికి పెద్ద రీజన్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మా హోమ్ రీబిల్డ్ చేసుకోవడం అయితే జరిగింది. అందుకని చెప్పేసి దాంట్లో కొంచెం హెవీగా వర్క్ ఉండేసరికి అయితే నేను వీడియోస్ షూట్ చేయలేదు. అందుకని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ పెడతాను. మీకు హోమ్ టూర్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేను దానికి కూడా రెస్పాండ్ అయ్యి అది కూడా వీడియో చేస్తాను. నెక్స్ట్ అయితే నా మ్యారేజ్ అయితే జరిగింది. ఇదైతే నేను చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను మ్యారేజ్ అయితే. ఇందువల్ల అయితే ఈ రీజన్స్ వల్ల అయితే నేనైతే వీడియోస్ తీయలేకపోయాను. మన బైక్లో అయితే ఫ్యూల్ అయితే కొంచెం తక్కువగా ఉంది. మనమైతే ఇప్పుడు బైక్లో ఫ్యూల్ కొట్టించుకొని అయితే కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. మన వీడియోస్ ఎందుకు ఇంత డిలే అవుతున్నాయి, మన సబ్స్క్రైబర్ ఇంత డిసప్పాయింట్ ఎందుకు చేస్తున్నానో మీకైతే ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ అయితే ఫ్యూల్ కొట్టించుకుందాం. చాలా ఫ్యూల్ అయితే ఫిల్ చేపించుకున్నాం. మనమైతే ఇప్పుడు హైవే ఎక్కుదాం. హైవే ఎక్కి అక్కడైతే క్లారిటీగా మాట్లాడుకుందాం. అది బాయ్స్, మన ఈ హోమ్ రీబిల్డ్ గురించి, మన పెళ్లి గురించి అయితే మన వీడియోస్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా అంతా అప్డేట్ ఉండేది. అంతకుముందైతే కమెంట్ చేసిన వాళ్ళకి నేను రిప్లై కూడా ఇవ్వలేదు. ఒకళ్ళైతే మోటో వ్లాగింగ్ సెటప్ గురించి అడిగారు. నా దగ్గర అయితే ఏ GoPro కానీ మైక్ కానీ ఏదీ లేదు. నేను నా iPhone 13 Pro ఉంది, దాంట్లోనే షూట్ చేస్తాను, దాంట్లోనే ఎడిట్ చేస్తాను, దాంట్లోనే పోస్ట్ చేస్తాను, అంతా దాంట్లోనే. నేను తీసిన ప్రతి వీడియో కూడా CapCutలోనే ఎడిట్ చేశాను. మీరైతే కమెంట్ చేసేయండి నెక్స్ట్ ఏ కంటెంట్ పైన అయితే వీడియో తీద్దామో. ఖచ్చితంగా అయితే నేను ఆ వీడియో అయితే కంపల్సరీగా తీస్తాను. ఈసారి నుంచి 2 daysకి ఒక వీడియోని కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. మీకైతే డైలీ అప్డేట్ అయితే ఇస్తుంటాను. అది కాకుండా మన బైక్ అయితే నేను బ్యాక్ టైర్ అయితే చేంజ్ చేశాను. అండ్ కొంచెం రిపేర్స్ అయితే బైక్ ఉన్నాయి, అవి కూడా అన్ని రెక్టిఫై చేసేసి బైక్ అయితే కంప్లీట్గా మెయింటైన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన బైక్ కి మోడిఫై చేపిస్తే ఎట్లా ఉంటుందో మీరైతే కమెంట్ చేయండి. ఏ టైప్ ఆఫ్ మోడిఫికేషన్ చేయాలో మీరైతే కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ టైప్ చేస్తాను. ఇంకేమన్నా కలర్ చేంజ్ చేయాలన్నా, హ్యాండిల్ బార్స్ మార్చాలన్నా, బారెన్ మిరర్స్ పెట్టాలన్నా, ఇంకా ఏమన్నా సరే ప్రతిదీ మనం చేసేద్దాం. మన సబ్స్క్రైబర్లో వచ్చేసి ఎవరైనా MT యూజ్ చేస్తున్నట్లయితే మనకు వచ్చేసి హయ్యర్ RPM ఇచ్చినప్పుడు అయితే ఇంజన్లో కొంచెం నాయిస్ అనేది వస్తుంది. అది ఎందుకు వస్తుందో కొంచెం తెలిస్తే మీకు ఏమన్నా కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా బైక్ గురించి రివ్యూస్ కానీ, ఇంకేమన్నా బైక్ డీటెయిల్స్ కానీ, ఏది కావాలన్నా సరే కమెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు ట్రై చేస్తాను. ఖచ్చితంగా చెప్పలేను కానీ వీలైనంత వరకు ట్రై చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకోసం. నేనైతే రీసెంట్గా కార్ కూడా తీసుకున్నాను. మీకైతే కార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కమెంట్ చేయండి, కార్ వ్లాగ్స్ తీయాలా వద్దా అనేసి. నేనైతే అది కూడా తీస్తాను.
కార్ గురించి డీటెయిలింగ్గా వీడియోస్ కావాలన్నా తీస్తాను. నాకైతే కార్ మీద అయితే ఏ నాలెడ్జీ లేదు, ఏదో నాకు తెలిసిన వరకు మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేనైతే మన MT పైన అయితే మోడిఫికేషన్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకైతే ఏం కావాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అయితే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.